మతము భక్తి ఆచారాలను నిష్టగా పాటించేవారు కూడా మతం వేషధారణతో దేవుళ్ల పేరు చెప్పి కొందరు ప్రజలను మోసం చేయడాన్ని సహించలేకపోతున్నారు. ఇలాంటి వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో గట్టిగా ప్రశ్నిస్తున్నారు. హేతువాదులు లేదా నాస్తికులు చెబితే విరుచుకుపడేవారు సైతం అలాంటి ఆస్తికవాదులు చెప్పే మంచి మాటలను అందరూ స్వాగతిస్తున్నారు. ఇది మంచి పరిణామం. మతం దేవుళ్ల పేరుతో జరిగే మోసపూరిత చర్యలు అంతం కావడానికి సరైన సానుకూల ప్రయత్నం. ఈ ఆస్తిక యువమిత్రుడు ఎంత హేతుబద్ధంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాట చాలా మందిని నాతో శత్రుత్వాన్ని ఏర్పడేలా చేస్తుంది. అయినప్పటికీ కూడా మాట్లాడుతున్నా. ఈ రోజు మీడియాలో ఎంతో మంది వాళ్ళ కర్తవ్యాన్ని అధర్మ రూపంలో తీసుకొని పోయి డబ్బులు తీసుకొని అడ్డమైనటువంటి జ్ఞానం లేని గురువులను కూడా వీళ్ళ ముందు వీళ్ళకేదో అద్భుతాలు జరుగుతున్నాయి, వీళ్ళ దగ్గర శక్తులు ఉన్నాయి అని చెప్పి 50,000 వేలు తీసుకొని ప్రమోషన్లు చేస్తున్నారు. నేను కూడా అశోకరాజు అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ చేసి మంచి పొజిషన్ ఎదుగుతావు, ఆ తల్లి అనుగ్రహంతో నువ్వు బాగుంటావు. 20-25 వేలు మనకి ఇచ్చాడు. అసలు నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చినా ఏదొచ్చినా ఏ కస్టమర్ మనకు వస్తారు ఆఫీస్ కి, కస్టమరా భక్తులా? కానీ నేను ఏం చేసిన ప్రమోషన్ లా తన నిజ స్వరూపాన్ని బయట పెట్టినా మొత్తం ఇట్లా అని చెప్పి ఇట్లా వదిలేస్తే కొంచెం మంటలకి సెల్ కదా. ఆ రాకేష్ బోనం దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, దేవత కింద నంబర్ కి మెసేజ్ చేయండి అంటే ఎంత మంది ప్రజలు అన్యాయపోతారండి. చాలా ఫోన్లో అసలు ఎందుకు ఈ దేవుళ్ళని ఎక్కేసి నాకు దేవుడు ఎక్కువ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు? స్వార్థం ఎంత ఉంది, వాళ్ళ స్వలాభం ఎంత ఉంది అని పూర్తి స్థాయిలో ప్రజల ముందు పెట్టడానికి ఈ రోజు మిమ్మల్ని కనబడితే మూతి వల కొట్టాలని ఉంది. ఎవడన్నా రాని మధ్యలోకి ఏ వర్గమూలు వచ్చి మాట్లాడతారో నేను మాట్లాడతా. ఇన్ని గుడులు ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ఆడ అమ్మవారి తల్లి ఇంతమంది భక్తులను వదిలేసి ఈమె దగ్గరికి ఎందుకు వస్తుంది? క్రియేట్ చేసుకుంటే ఏడికైనా వస్తుంది. క్రియేట్ చేసుకుంటే కాదు, మూతి పనులు రాలగొట్టేటోడు లేనప్పుడు ఏడికన్నా వస్తుంది. మరి నిజంగా దేవుళ్ళు మీలోని కూరితే అధర్మాలు ఎన్ని జరుగుతున్నాయి, అధర్మాలను ఆపమని చెప్పండి. ఒక కొడుకు తల్లిని రేపు చేస్తున్నాడు, అది ఆపమని చెప్పండి. 6 పాపలను అత్యాచారాలు చేస్తున్నారు, అది ఆపమని చెప్పండి. పిల్ల పుట్టక ముందే పుల్ల కుడతావా? సనాతన ధర్మం అంటే ఇది మతం కాదు, కులం కాదు. ఒక మనిషి ఎలా బ్రతకాలని నేర్పించే ప్రక్రియనే సనాతన ధర్మం. ఇది కేవలం హిందువులకొక్కరికి అంకితం కాదు. కానీ ఇప్పుడు ఒక తల్లి బిడ్డలు కలిసి ఇట్లా ఈ విధంగా కార్యక్రమాలు పెట్టుకొని మాకు దేవుళ్ళు ఎక్కరు, మేము పాత జన్మల, మేము నాగా లోకానికి మేము రానులము, ఏంది అంత ఈ వ్యవస్థ? ఇలాంటి నమ్మకాన్ని తప్పుదారులుగా తీసుకుపోతున్నారు కదా వాళ్ళ స్వార్థం కోసము అంటున్నా. శ్రీశైలంలో, తిరుపతిలో ఇలాంటి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఆలయాలలో 24 గంటలు దేవుడి దగ్గరే పనిచేసేటువంటి పురోహితులకు రాని దేవుళ్ళు దేవతలు వీళ్ళకి ఎందుకు వస్తున్నారు అని ప్రశ్న. రాదు వస్తది ఇది ఒక పెద్ద డైలాగ్. మనం దేవుణ్ణి కోరుకోవాలి కానీ మనను సృష్టించినటువంటి దేవుడు మననెందుకు కోరుకుంటాడు అనేది ఇంకో పెద్ద ప్రశ్న. ఆ దేవుడు అంటున్న వాళ్ళకి మనం అందరం ఏంటి? గొర్రె ఎవరు నమ్ముతుంది అంటే కసాయి నమ్మినట్టుగా వీళ్ళు దొరికిందే గొర్రె అని వీళ్ళు వెయిట్ చేసేస్తున్నారు. పట్టుకొని వదిలేసి నేను అద్భుతాలు జరుగుతాయని గాల్లో దీపం పెట్ట, నీటి మీద రాతలు చేయ, గాల్లో మెడలు కట్ట. మన దేహం అంత పవిత్రంగా ఉంటుందా? మీరు చెప్పండి. చిన్నజీయర్ స్వామి కూడా చికెన్ మటన్ తిన్న వాళ్ళంతా పెదవాళ్ళు, పందులు, గాడిదలని ఏదో విమర్శించింది. సమ్మక్క సారక్క జాతర ఓ పెద్ద బిజినెస్. ఈమెను పట్టుకొని ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఫేక్ ఎల్లమ్మ అంటే రాస్తే మహిషాసుర వర్ధిని, చండిని, ముండిని, చాముండిని, అపరభద్రకాళి